హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఉగాది రోజున పంచాంగం వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఉగాది అనేది మనకి ఏప్రిల్ 9వ తారీఖు వస్తుంది, మంగళవారం ఉంటుంది. ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఉంటుంది. ఈ రోజున తిథి చైత్రమాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి ఉంటుంది. రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి విదయ తిథి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5 గంటల 55 నిమిషాలకు ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకి సూర్యాస్తమయం ఉంటుంది. ఈ రోజున నక్షత్రం రేవతి ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. అలాగే ఈ రోజున మంచి మాట, విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు, మనకి కానిది దేనిపై ఆశ పెంచుకోకూడదు. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రోజున ప్రత్యేకత ఉగాది, క్రోధినామ సంవత్సర ప్రారంభం, తెలుగు సంవత్సరాది, నూతన పంచాంగ పూజ, నింబ కుసుమ భక్షణం, ఇష్టదైవ దర్శనం, వసంత నవరాత్రులు ప్రారంభం ఈరోజు ఉంటుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. మరలా రాత్రి 10 గంటల 48 నిమిషాల నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈ రోజున వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున యోగం వైద్యుతి పగలు 3 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి విష్కంభం వస్తుంది. ఈ రోజున కరణం కింస్తుగ్నం ఉదయం 11 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి బాలవ వస్తుంది. అలాగే ఈ రోజున పూజించవలసిన దైవం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వినాయకుడు, సరస్వతీదేవి, శివపార్వతి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాల గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.